ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యశు. మా తాతయ్యకి అయితే మష్రూమ్ దొరికింది. అది ఎలాంటిది, నేచురల్ గా పండిన మష్రూమ్ అనమాట. అయితే ముందు మీరు చూస్తున్నారు కదా, ముందు మొగ్గ వచ్చి తర్వాత అలా విడిపోతుంది అనమాట. అయితే మాకు యాక్చువల్లీ 2 days తర్వాత అనుకుంటా మేబీ తాతయ్య వెళ్తే అలా దొరికింది మష్రూమ్. అలా మొగ్గలతో వండితేనే కర్రీ బాగుంటుంది. అయితే కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కానీ మాకు ఎక్కువ విడిపోయింది కాబట్టి పర్లేదు, బట్ కర్రీ అయితే బాగా వచ్చింది. ఫస్ట్ అయితే మష్రూమ్స్ అన్ని ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి మనం నీట్ గా కడిగి పెట్టుకోవాలి. అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అది వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం టమాటో యాడ్ చేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపి పెట్టుకొని మూత పెట్టేసేయాలి. టమాటో మగ్గిన తర్వాత మష్రూమ్ అనేది యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. సో అడిషనల్ గా ఏ వాటర్ యాడ్ చేయొద్దు మీరు, ఎందుకంటే ఆ వాటరే సరిపోతుంది. మొత్తం దగ్గరికి అయిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది.